అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. మనం అంతకన్నా ముందు జస్ట్ ఒక 2 రోజుల ముందే ప్రీ పోల్స్ సర్వేలు చేసినాం. అప్పుడేమో మొత్తం బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి. ఒక 2 డేస్లో మొత్తం కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిండ్రు. అసలు ఏం జరిగింది అనేది చాలామందికి ఒక ఆలోచన, ఒక డౌట్, ఒక ప్రశ్న, ఇంకా అన్నీ ఒక అనుమానం. అసలు ఏం జరిగింది? 2 డేస్లోనే ఏం జరిగింది? అరే మొన్నటిదాకా టీఆర్ఎస్ అన్న వాళ్ళు ఓటర్లు ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేసిండ్రా? ఏం జరిగింది 2 డేస్లో? 9వ తేదీ వరకు ప్రచారం అయింది. 10వ తారీఖు హాలిడే, 11 నాడు పోలింగ్ అయింది. అది ఏం జరిగింది? అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎట్లా చేస్తారు, ఎంతమందితో మాట్లాడతారు, అదొక పాయింట్. తర్వాత ప్రీ పోల్స్ అట్లెందుకు వచ్చినాయి, ఎగ్జిట్ పోల్స్ ఇట్లెందుకు వచ్చినాయి, అన్ని విషయాలు ఉన్నట్టుగా మాట్లాడదాం. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలా వివరంగా అందరికి అర్థమవుతారు చెప్పడమే మా డ్యూటీ, మీకోసం చెప్పే వార్తలే. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. ఇక ఎందుకు నేను ఈ వార్త చేస్తున్నానంటే, నిన్న పోలింగ్ అయిపోగానే ఎగ్జిట్ పోల్ వచ్చింది. ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్ కన్నా కొద్ది గంటల ముందు నుంచి కాంగ్రెసే గెలుస్తుంది అన్న ఒక మౌత్ టాక్ కనిపించింది అంటే సోషల్ మీడియాలో కనిపించింది. గ్రౌండ్లో కాన్స్టిట్యున్సీలో ఏం లేదు, కాన్స్టిట్యున్సీ బయట చర్చ జరిగింది, కాన్స్టిట్యున్సీలో లేదు ఆ చర్చ. దాన్ని బేస్ చేసుకొని ఆ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు మేము గెలిచిపోయినామని మధ్యాహ్నం 2 o'clock నుంచే ర్యాలీలు తీయడం స్టార్ట్ చేసినారు. అక్కడ ఆ ర్యాలీల ప్రభావం ఏముందో తర్వాత చూద్దాం. అయితే సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్లో మొత్తం కాంగ్రెసే గెలుస్తుందని ఇచ్చింది. మొన్న జస్ట్ ఒక 2 days ముందు అన్ని సర్వేలు మొత్తం బీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చారు. కాంగ్రెస్కు ఒకే ఒక సర్వే, అది కూడా వాళ్ళు కావాలని ప్రచారం చేసుకున్న సర్వే తప్ప ఒక్క సర్వే కూడా కాంగ్రెస్ గెలుస్తుందని ఇవ్వలేదు. ఎగ్జిట్ పోల్కి వచ్చే వరకు మ్యాక్సిమం కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చిండ్రు, మిగతా కొన్ని బీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చిండ్రు. అసలు ఏం తేడా జరిగింది? ఈ 2 daysలో జరిగింది ఏం లేదు, ఒకటే పోల్ మేనేజ్మెంట్. ఈ 2 daysలో పోల్ మేనేజ్మెంట్ జరిగింది. ఏంటి పోల్ మేనేజ్మెంట్ అంటే, చీరలు వంచడం, మందు వంచడం, కుక్కర్లు వంచడం, తర్వాత డబ్బులు వంచడం, 2500 రూపాయలు ఫస్ట్ విడత వంచడం, తర్వాత 500 రూపాయలు వంచడం. ఎలక్షన్ నిన్న పోలింగ్ బూత్ల దగ్గర కూడా డబ్బులు వంచారు. చాలామంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు అందరూ అక్కడే ఉన్నారు, జూబ్లీహిల్స్నే ఉన్నారు కదా. మొత్తం ప్రతి బూత్ దగ్గర డబ్బులు వంచారు. పోలీసుల ముందేనే వంచారు, పోలీసులు ఏమనలేదు, అదంతా జరిగిపోయింది. సరే, ఇదంతా జస్ట్ పోల్ మేనేజ్మెంట్ జరిగింది కాబట్టి కాంగ్రెస్ మేము గెలుస్తామనే ఒక మూడ్లో ఉన్నారు. అయితే ఈ పోల్ మేనేజ్మెంట్ వల్ల ఎంతమంది మారినారు, ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అసలు పోల్ మేనేజ్మెంట్ ద్వారా మొన్నటిదాకా ఒక 2 days ముందు వరకు బీఆర్ఎస్కి ఓటు వేయాలని డిసైడ్ అయిన వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ తర్వాత ఎంత పర్సెంటేజో లేకపోతే ఎంత మందో లేదు కాంగ్రెస్కి ఓటు వేద్దాం అని డిసైడ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎందుకంటున్నానంటే, ఇప్పుడు పైసలు ఇచ్చేంత మాత్రాన మైండ్ సెట్ మారుతుందని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు మొన్ననే సిద్దిపేటలో ఒకటి నాటుకోలు వదిలేసిపోయారు, వచ్చి ఒక 3 వ్యాన్లు వచ్చి వదిలేసిపోయారు. వదిలేసినప్పుడు చూసిన వాళ్ళు చాలామంది సైకిల్ మీదనో బండి మీదనో ఆ రోడ్డు మీద పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఆ కోలం ముట్టుకోలే. కానీ ఎక్కడో ఊర్లో ఉన్న కొంతమంది స్పెషల్గా బైక్ల మీద వచ్చి ఆ కోలను ఎత్తుకొని పోయినారు, ఆ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు. అంటే వాళ్ళు ఆ మైండ్ సెట్ వాళ్ళది అట్టున్నది. వాళ్ళు కోళ్ళ కోసమే సపరేట్గా వచ్చారు. కోళ్ళు ఆడ పోతుంటే చూసిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయినారు. కానీ అక్కడి నుంచి ఊళ్ళో ఉన్న వాళ్ళు కొంతమంది, అది కూడా అందరు కాదు, మళ్ళీ అందరూ కాకుండా కొంతమంది వచ్చి ఆ కోళ్ళను వెంటాడి వేటాడి తీసుకొని పోయినరు. అంటే మైండ్ సెట్, పైసలు తీసుకున్నంత మాత్రాన, పైసలు వచ్చినంత మాత్రాన ఆ మైండ్ సెట్ మొత్తం మారిపోతుందని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు వీళ్ళు పైసలు ఇచ్చినప్పుడు ఏం చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు? 3 సంవత్సరాలు మా గవర్నమెంటే ఉంటుంది, ఏమైనా పనులు కావాలంటే చేసి పెడతాం, కాబట్టి మీరు కాంగ్రెస్ ఓటు వేయాలని చెప్తూ 2500 కానీ చీరలు కానీ అవన్నీ పంచారు. అయితే వాళ్ళకి తెలియదా? 2500 తీసుకోకముందు కూడా ఓటర్లకి ఈ గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంటుందన్న సంగతి తెలుసు కదా ఆల్రెడీ. 2500 నిజంగానే మైండ్ సెట్ మారదు కదా. కాబట్టి అట్లా ఎంతమంది మైండ్ సెట్ మారి, ఎంతమంది ఓటర్లు అసలు పోలింగ్ బూత్కి వచ్చి ఎంతమంది మైండ్ సెట్ మారి ఓట్లు వేసారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. అదంతా మనకు పోలింగ్ రోజు తెలుస్తుంది. అయితే ఏంది ఇప్పుడు కాంగ్రెస్ చెప్పుకోవడానికి, నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ 3 సంవత్సరాలు ఉంది అనుకున్నా ఈ 2 సంవత్సరాలు ఏం చేసిందని చెప్పడానికి ఏం దొరకలేదు వాళ్ళకి. ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది. జూబ్లీహిల్స్లో ఫ్రీ బస్ వల్ల లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఫ్రీ బస్ కరెక్ట్ అని అనుకుంటున్నారో ఎవరు తెలియదు.
ఫ్రీ బస్సు ఎక్కడమే కరెక్ట్ అని. అసలు ఫ్రీ బస్సు ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, ఎంతమందికి ఉపయోగకరంగా ఉంది, లేకపోతే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు దానివల్ల, ఇది ఎందుకు తెలియదు. ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి కరెంటు వీళ్ళు ఇచ్చే కరెంట్ ఎట్లుంటుంది, అక్కడ అన్ని బస్తీలు. ఒక చిన్న ఇంట్లో ఒక 3 ఫ్యామిలీస్ ఉంటాయి. ఒక చిన్న గదుల్లో 3 ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళకు 200 యూనిట్స్ అనేది సరిపోదు. 200 కన్నా అబోవ్ అయిపోతుంది. వాళ్ళు ఆ స్కీమ్కు అనర్హులు. అసలు వాళ్ళకి రాదు ఆ ఫ్రీ కరెంటు. ఇక సిలిండర్ అంతంతనే అమలవుతుంది. సిలిండర్ పెద్దగా ఏమవుతలేదు. సన్నబియ్యం స్కీము కొంచెం ఉపయోగపడే స్కీమ్ గవర్నమెంట్ చెప్పుకోవడానికి. హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంతోనే కాంగ్రెస్ గవర్నమెంటు నిలవలేకపోయింది. జస్ట్ ఇక 2 స్కీమ్స్ ఇవ్వడంతోనే కొంచెం కనబడదు జనాల్లో. కానీ జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత కారణం ఏంటంటే హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం. ఇక కాబట్టి జనాల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది ఆల్రెడీ. జస్ట్ ఆ 2500తోనో లేకపోతే చీరలతోనో ఎంతమంది సాటిస్ఫై అయ్యారు అనేది ఒక బిగ్ క్వశ్చన్. అది కూడా ఒక క్వశ్చన్. అయితే ఇప్పుడు ఏంది మరి వీళ్ళు ఈ ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా జస్ట్ ఈ పోల్ మేనేజ్మెంట్ డిపెండ్ అయ్యి వచ్చినాయి. అంటే పోల్ మేనేజ్మెంట్ బాగా చేసారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి వీళ్ళే గెలవచ్చు అనే విషయం మీద ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇచ్చారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు చూడండి, మీరు పరిశీలించండి. 2% డిఫరెన్స్, 1.5% డిఫరెన్స్, 3% డిఫరెన్స్ అట్లా ఇచ్చారు. అంటే పోలైన ఓట్లు 2 lakhs అంతేనా? 2 lakhs ఓట్లు కూడా పోలు కాలే. మొత్తం ఓట్లే 3,91,000, 4 లక్షలు. 4 లక్షల్లో 48% పోలైనాయి. 48% అంటే ఆల్మోస్ట్ 1,90,000 1,87,000 అక్కడ పోలైనాయి. అయితే ఈ దానిలో వీళ్ళు ఒక ఎగ్జిట్ పోల్ వాళ్ళు ఎన్ని డివిజన్లు తిరిగింటారు, ఎన్ని పోలింగ్ సెంటర్లకు పోయింటారు, ఎంతమందిని కలిసి వాళ్ళు అభిప్రాయం సేకరించి ఉంటారు అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఎంతమందిని కలిసి వీళ్ళు సమాచారం తీసుకొని ఉంటారు ఎగ్జిట్ పోల్ కోసం. ప్లస్ ఎక్కడైనా ఎగ్జిట్ పోల్కు అంత నేరో దొరకదు. జస్ట్ 1% అంటే ఎంత? 1900 ఓట్లు. 2% అంటే 3,800 ఓట్లు. 4% అంటే ఒక 5,000 ఓట్లు. అంతకు మించి కాదు. మరి అంత నేరో ఎగ్జిట్ పోల్ ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. వీళ్ళు ఒక 10% డిఫరెన్స్ ఉంది, 50% డిఫరెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా ఇది చాలా చేంజ్ ఉంది అని చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంత లాజిక్గా ఉన్నాయనేది, దానిలో ఉన్న లాజిక్ ఏదో కూడా అర్థం కాలేదు. 2%, 1% ఎంత దొరుకుతుందో తెలియదు. ఇక ఈ దొంగ ఓట్ల ప్రభావం ఒకటి. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు నిన్న సాయంత్రం చాలా దొంగ ఓట్లను ఆపినరు. అభ్యర్థి సునీత కాంగ్రెస్ క్యాంపుకు పోయింది. ఆ సవేరా అనే ఒక ఫంక్షన్ హాల్కి పోయిండ్రు. వాళ్ళ క్యాంప్ అది ఫస్ట్ నుంచి ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఆమె పోయినప్పుడు అక్కడ 1,500 నుంచి 2,000 మంది ఓటర్లు రెడీగా ఉన్నారు ఓటేనికి. వాళ్ళు ఎప్పుడు ఓటేస్తారంటే 5 తర్వాత పోయి సెంటర్కి పోయి 5:30కి అట్లా పోతారు గుంపులుగా పోయి లైన్లో నిలబడతారు. 6 వరకు లైన్లో ఉన్న వాళ్ళందరూ ఓటేస్తారు. బీఆర్ఎస్ ఈ స్ట్రాటజీలో సక్సెస్ అయింది. దొంగ ఓట్లను ఆపగలిగినారు. పొద్దంతా కొంచెం పడ్డాయి. ఎంత పడ్డా కూడా 4,000-5,000 ఓట్ల కన్నా ఎక్కువ పడే అవకాశం లేదు. కానీ దాదాపు ఒక 7,000 ఓట్లు ఆపగలిగినారు వీళ్ళు. అక్కడ పాడి కౌశిక్ రెడ్డి కానీ మిగతా చాలా సెంటర్ల దగ్గర ఆపినారు. కొన్ని దొంగోట్లు పడ్డాయి, ఉదయం నుంచి పడ్డాయి. ఈ దొంగోట్లు తర్వాత బోగస్ ఓట్లు ఇవంతా కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే బోగస్ ఓట్లు ఏమో వేరే కాన్స్టిట్యూన్సీ నుంచి ఎలక్షన్ మందమే ట్రాన్స్ఫర్ చేయించుకున్న ఓట్లు బోగస్ ఓట్లు. దొంగోట్లు అంటేనేమో ఇప్పుడు ఎక్కువ ఈ ముస్లిం ఏరియాలో జరుగుతుంది, ముస్లిం ఓటర్ల దగ్గరనే జరుగుతుంది. ఎంఐఎం ఎక్కడ ఉంటుందో అక్కడ జరుగుతుంది. ఎంఐఎం ప్రాబల్యం ఉన్న షేక్పేట కానీ బోరబండ కానీ అట్లాంటి ఏరియాలో జరుగుతుంది. యూసుఫ్గూడలో నవీన్ యాదవ్ వాళ్ళ సొంత డివిజన్ అక్కడ కానీ జరుగుతుంది. అక్కడ జరిగింది. ఎట్లా ఉంటుంది అంటే ఒక ఆయనకు 2 కొడుకులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 3 మహిళల పేరు కూడా రాపిస్తారు. 3 మహిళల పేరు ఏదో ఆస్మా బేగం, ఫతిమా బేగం, ఇంకో బేగం అని రాపిచ్చేస్తారు. వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఓటేసిన వాళ్ళు తుడుచుకొని పోయి మళ్ళీ ఓటేస్తారు వీళ్ళ పేరు మీద. అన్ని బుర్కాలు ఉంటాయి అందరు కాబట్టి ఎవరు కనబడరు, ఎవరు గుర్తుపట్టే అవకాశం ఉండదు. దగ్గర ఫోటో ఉంటుంది, కొద్దిగా దగ్గర నియరెస్ట్ ఫోటో కనిపిస్తుంది అంతే. వాళ్ళు పోయి ఓటేస్తారు. లేకపోతే వేరే కాన్స్టిట్యున్సీలో ఉండే ముస్లిం మహిళలను తీసుకొచ్చి ఓటేపిస్తారు. మొగలతో బుర్కాలు ఏమి వేయరు, ఆడలతోనే మొత్తం జరిగేది. ఇవి దొంగోట్లు. ఇట్లాంటి దొంగోట్లను వీళ్ళు దాదాపు 7,000 ఓట్లు పోల్ కాకుండా ఆపగలిగినారు. ఇక ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు ఈ సైలెంట్గా ఓటు ఎవరికి ఇచ్చినట్టు చెప్పని వాళ్ళు ఒక 40% ఉన్నారు. 10లో 4 మంది చెప్పలే. వాళ్ళని క్యాలిక్యులేషన్ చేసిందో లేదో తెలియదు, క్యాలిక్యులేషన్ జరిగిందో లేదో తెలియదు. ఆ క్యాలిక్యులేషన్ ఎక్కడ ఆ క్యాలిక్యులేషన్ చూపించలేదు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, గెలుస్తామని ధీమతో ఉన్నారు. బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా మేము ఖచ్చితంగా 100 ఓట్లతోనో 1000 ఓట్లతోనో 100% మేము గెలుస్తామన్న దానిలో బీఆర్ఎస్ క్యాడరు ఆ లోకల్లో ఉండేవాళ్ళు వాళ్ళంతా అధీమతో ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఈ జరిగిన ప్రచారం అంతా మా వైపు జరిగింది, కానీ గ్రౌండ్ కరెక్ట్ ఉందా లేదా అంటే నిజంగానే గ్రౌండ్లో ఉందా లేకపోతే ఉత్త ప్రచారంలో మాత్రమే ఉందా, వాళ్ళ లెక్కలు ఆలేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా టెన్షన్తో ఉన్నారు. ఇప్పుడు 15% వచ్చిందంటేనో వేరే ఉంటుండే, 1-2% డిఫరెన్స్ వచ్చేసరికి ఇది ఎటు కాకుండా
అనవసరంగా ప్రచారం జరుగుతుంది, ఎగ్జిట్ పోల్ ఉంటుంది, కానీ తర్వాత కనబడదు. ఇప్పుడు మనకు దుబ్బాక ఎగ్జిట్ పోల్స్ మొత్తం బీఆర్ఎస్ గెలుస్తుంది ఇచ్చారు, తీరా చూస్తే 1000 ఓట్లతో బీజేపీ గెలిచింది దుబ్బాక ఉప ఎన్నిక 2021. ఇట్లా చాలా వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఎగ్జిట్ పోల్ వర్సెస్ ప్రీపోల్ చూస్తే మధ్యలో ఏం డిఫరెన్స్ జరిగిందంటే ఓన్లీ పోల్ మేనేజ్మెంట్ మాత్రమే. దానికి ఎంతమంది ప్రభావం చూపించారు, ఎంతమంది ఆశ ఉంటుంది ఎవరికైనా తీసుకోవాలని, కానీ అది ఓటుగా మళ్ళింది లేకపోతే ఏంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రీపోల్ సర్వేకు ఎగ్జిట్ పోల్ సర్వేకు మధ్యలో ఎంత డిఫరెన్స్ వస్తుంది? ఇప్పుడు 41% ఉన్న 47% ఉన్న బీఆర్ఎస్, 48% ఉన్న బీఆర్ఎస్, తర్వాత 39% ప్రీపోల్ సర్వేలో ఉన్నది. ఇక్కడికి వచ్చే వరకు 39% ప్లస్ 10% కలిపారు, 49% కాంగ్రెస్ అంటున్నారు. తర్వాత ఈ 41 నుంచి తగ్గించేసి వెనుకకు ఒక 10% వెనుక తీసుకొచ్చి బీఆర్ఎస్ 39-37% వస్తుందని చెప్తున్నారు. అంటే 100లో 10 మంది మైండ్ సెట్ చేంజ్ చేయగలిగితే ఆ ఓట్లు కాంగ్రెస్కి పడతాయి. చూద్దాం ఏం జరుగుతుంది. మనకు 14వ తేదీన 10-11 గంటల ట్రెండ్ అర్థమైపోతుంది. అందులో మనకు అర్థమవుతుంది అసలు ఎవరు మైండ్ సెట్ ఎంత మార్చగలిగింది కాంగ్రెస్. ఒకవేళ వాళ్ళు 5 మెంబర్స్ మైండ్ సెట్ కనుక మార్చగలిగి ఉంటే బీఆర్ఎస్ విన్ అవుతుంది. ఒకవేళ 10 మెంబర్స్ మైండ్ సెట్ కనుక మార్చి ఉంటే కాంగ్రెస్ విన్ అవుతుంది. ఎనీవే ప్రీపోల్కు ఎగ్జిట్ పోల్కు మధ్యలో జరిగిన ఈ పోల్ మేనేజ్మెంట్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తున్నదే లెక్క. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు పడ్డా కూడా అవన్నీ కూడా పోల్ మేనేజ్మెంట్కు పడ్డ ఓట్లే, కానీ గవర్నమెంట్ పరిపాలనకు పడ్డ ఓట్లు కాదు, రేవంత్ రెడ్డి పరిపాలనకి ఇచ్చిన మార్కులు కాదు, ఓన్లీ పోల్ మేనేజ్మెంట్కు పడ్డ ఓట్లు కానీ మనం చూడాలి. బీఆర్ఎస్ పడ్డ ప్రతి ఓటు ప్రభుత్వ వ్యతిరేకతతో పడ్డ ఓటుగా చూడాలి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ లేదు, ఇప్పుడేం గవర్నమెంట్ రాదు 3 సంవత్సరాలు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.